మెదక్ జిల్లాలో భారీ వర్షాలకు విద్యుత్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. పసుపులేటి వాగు ఉప్పొంగి నిన్న పూర్తిగా పిల్లికోట సబ్స్టేషన్ మునిగిపోయింది. ప్రస్తుతం వరద తగ్గినా సబ్స్టేషన్ పునరుద్ధరణకు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. మెదక్లోని చాలా ప్రాంతాల్లో నిన్నటి నుంచి పవర్ కట్ అయింది. మనం చూస్తూ ఉన్నాం, పిల్లికోట సబ్ స్టేషన్ పునరుద్ధరణకు సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. పసుపులేటి వాగు ఉప్పొంగి నిన్న పూర్తిగా మునిగిపోయింది. పిల్లికోట సబ్ స్టేషన్ పవర్ కట్ ఉంది. మెదక్లోని చాలా ప్రాంతాల్లో పవర్ లేకుండానే జనం ఇబ్బందులు పడుతున్న దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు. సో పోచారం వెళ్లే దారిలో ప్రస్తుతం మా సీనియర్ కరెస్పాండెంట్ ఏలేందర్ సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ తోటి. ఏలేందర్, దాదాపు 20.5 సెంటీమీటర్ల వర్షపాతం అక్కడ నమోదైందని చెప్తూ ఉన్నారు. అండ్ చాలా ప్రాంతాలకు పవర్ కట్ కూడా ఉందని తెలుస్తోంది. సో అధికారులు ఏమంటున్నారు, జనం ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? రైట్, ఎప్పుడు లేనిది మెదక్ని భారీ వర్షాలు ముంచెత్తాయని చెప్పుకోవాలి. దాదాపుగా 20కి పైగా సెంటీమీటర్లతో వర్షం నమోదవడంతో మెదక్ పట్టణ ప్రాంతం అంతా కూడా, పట్టణ ప్రాంతం కాదు మెదక్ పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇటు పసుపులేటి వాగు పొంగి పొర్లుతున్నటువంటి మనం విజువల్ చూస్తున్నాం. దీని పక్కనే ఉన్నటువంటి సబ్ స్టేషన్ కూడా చాలా వరకు దెబ్బతింది. ఈ పసుపులేటి వాగు రెగ్యులర్గా అయితే మామూలుగా ఒక 2-3 అడుగుల మేర కాలువ ప్రవహిస్తుంటుంది. కానీ నిన్నటి నుంచి గత 2 రోజుల నుంచి కురిసినటువంటి భారీ వర్షానికి, ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి వర్షానికి వరదంతా ఇటువైపుగా వెళ్తుంది. ఇటు దాదాపుగా పసుపులేటి వాగు పొంగి ఇటువైపు నిజాం సాగర్ వైపు కూడా వెళ్తుందనేది స్థానికులు చెప్తున్నారు. కానీ ప్రస్తుతం మనం వరద ఉధృతి ఎట్లా ఉందో ఒకసారి గమనించవచ్చు. బ్రిడ్జికి నిన్న నైట్ బ్రిడ్జి దగ్గర చూసుకుంటే ఒకసారి గమనిస్తే, బ్రిడ్జి దగ్గర వాటర్తో కొట్టుకొచ్చినటువంటి చెట్లు కావచ్చు, చెత్త చెదారం అంతా కూడా అక్కడ స్ట్రక్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా సబ్ స్టేషన్ చాలా డ్యామేజ్ అయిందనేది మనం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. విద్యుత్ వైర్లు 33 kVకి సంబంధించినటువంటి సబ్ స్టేషన్ పూర్తిగా డ్యామేజ్ అయింది. విద్యుత్ వైర్లు వేలాడుతున్నటువంటి పరిస్థితి, దీంతో పూర్తిగా పవర్ కట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని పునరుద్ధరణ చేయాలంటే ఈ వాగు ఉధృతి పూర్తిగా తగ్గితే కానీ ఇక్కడికి వచ్చి వర్క్ చేయలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, సబ్ స్టేషన్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి, వైర్లు ఉన్నాయి, కరెంటు పోల్లు ఊడిపడ్డటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా నిన్నటి భారీ వర్షానికి, వరద ఉధృతికి ఇదంతా ఎఫెక్ట్ అయిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం నేను ఇక్కడైతే వరద ప్రవహిస్తున్నటువంటి ప్రాంతం పక్కనే ఉన్నాను. కానీ ఇప్పుడు వరద ఉధృతి తగ్గినప్పటికీ కూడా నిన్న దాదాపుగా మనం చూస్తున్నాం కదా, ట్రాక్టర్ ఏదైతే నాకు పక్కన అయితే ట్రాక్టర్ ఉందో ఆ ట్రాక్టర్ వరకు కూడా వరద ఉధృతి అనేది చాలా హెవీగా ఉందనేది స్థానికులు చెప్తున్నారు. దీంతో ఇటు ఎవరు రాలేని పరిస్థితి అయితే కనిపించింది. నిన్నటి వరకు, నిన్న నైట్ వరకు కూడా ఇదే పరిస్థితి కనిపించింది. సో ఇప్పుడిప్పుడు వరద ఉధృతి తగ్గడంతో కొంత ఇక్కడికి ఎవరైనా వచ్చి సబ్ స్టేషన్కి సంబంధించి పునరుద్ధరణ చేయాలా లేదా అనే అంశాలకు సంబంధించి మాత్రం అధికారులు, విద్యుత్ అధికారులు మల్లగుల్లలు పడుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి 33 kV సబ్ స్టేషన్ నుంచి పవర్ సప్లై అవుతున్నటువంటి మెదక్ పరిసర ప్రాంతాలన్నిటికీ కూడా వేరే ఇతర సబ్ స్టేషన్ నుంచి కొద్దిమేర పవర్ సప్లై చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ కొన్ని ప్రాంతాలు మాత్రం ఇంకా అంధకారంలోనే ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం చూస్తున్నాం. హెవీ పవర్ సప్లై అయ్యేటువంటి వైర్లన్నీ కూడా ఊరికే నేల కూలినటువంటి పరిస్థితి, తెగిపోయి పడిపోయినటువంటి పరిస్థితి, మట్టిలో కూడుకుపోయినటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ మన కళ్ళ ముంగడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్గా మెదక్ ఎప్పుడూ చూడని వరద బీభత్సాన్ని అయితే మెదక్ జిల్లా ప్రస్తుతం ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, దగ్గరలో ఉన్నటువంటి బస్తీలకు, అదేవిధంగా తాండాలకు వెళ్ళి పరామర్శించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ వాళ్ళ ఆవేదన మాత్రం, ప్రజల ఆవేదన మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్తున్నారు. సో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ అయితే జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ ప్రస్తుతం కూడా నైటు భారీగా వర్షం పడింది. కొద్దిమేర తగ్గినట్టే కనిపించినప్పటికీ కూడా మళ్ళీ వర్షం మోస్తారు వర్షం అయితే కురుస్తుంది. సో నిన్న 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరి ఈరోజు కూడా రెడ్ అలర్ట్ ఉంది కాబట్టి కొంచెం ప్రయాణాలు బంద్ చేసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. కానీ మెదక్ నుంచి మిగతా ప్రాంతాలకు, రామంపేట కావచ్చు, బోధన్ కావచ్చు, మిగతా ప్రాంతాలకు ఎటు వెళ్ళాలనుకున్నా పూర్తిగా రాకపోకలకు అంతరాయం కలుగుతూ రోడ్లపైనే వరద ఉధృతి పరివస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ నా పక్కనే ఉన్నటువంటి పసుపులేటి వాగు వరద ఉధృతి ఏదైతే ఉందో హవేలీ గన్పూర్ కావచ్చు, ఇటు బోధన్ వైపు కావచ్చు, అదేవిధంగా మరొక వైపు
మెదక్ నుంచి రామంపేట చాలా దగ్గర ప్రాంతం, అక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈ వరద ఉధృతి మెదక్ని చుట్టుముట్టిందనే చెప్పుకోవాలి. రామంపేటతో పాటు మెదక్ కూడా చాలా ఎఫెక్టెడ్ ప్రాంతంగా కనిపిస్తుంది. కాకపోతే ఈ ఎఫెక్ట్ అంతా కూడా రోడ్డు పైనే కనిపిస్తుంది. ఇతర ప్రాంతాలకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ఇట్లాంటి సబ్ స్టేషన్ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. సో అధికారులు దీన్ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు, కానీ ఇంకొంచెం టైం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది మెదక్లో. రైట్ ఎలెంతర్. సో ఇది పిల్లికుంట్ల సబ్ స్టేషన్ మెదక్ నుండి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు స్పాట్ నుంచి మా ప్రతినిధి అందించారు వివరాలన్నీ కూడా. సో మొత్తంగా మెదక్లోని చాలా ప్రాంతాల్లో పవర్ కట్ అయింది దీనివల్ల. సో దీన్ని పునరుద్ధరించడానికి కూడా సమయం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. భారీ వర్షాలు వరదలకు పిల్లికుంట్ల సబ్ స్టేషన్ ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు పునరుద్ధరించేందుకు, కాకపోతే ఇంకా సమయం పట్టే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. వరద తీవ్రత అక్కడ ఏ స్థాయిలో ఉందో మనం చూడొచ్చు. వాకింగ్ చేసిండు అప్పటి నుంచి అంటే